సమయంలో మనం మార్నింగ్ నేర్చుకున్న 6 రోజుల సృష్టి కార్యక్రమంలో చివరి రోజున దేవుడు తన సృష్టిలో అతి ముఖ్యమైన వ్యక్తిగా ఎవరిని చేశాడు? అందరికంటే గొప్ప పాత్ర మనిషికి ఇచ్చాడు. ఒకసారి చూద్దాం పీపీటీ. కీర్తన గ్రంథం 8వ అధ్యాయము 3-9 వచనాలు. దేవుడు సమస్తాన్ని సృజించి నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా ఇవి ఎవరివి? అక్కడ మంచి మాట అన్నాడు. ఏమని? ఈ భూమిని ఆదురో నేలని ఆదురో ఏమి నీది కాదురో. అక్కడ చూడండి, నీ ఆకాశములు చూడండి, నీ చేతి పైన నీ ఆకాశం. సూర్యుడి గురించి చెప్తూ ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఎవరైనా తన సూర్యుడు. ఇప్పుడు ఇందాక మార్నింగ్ చెప్పాను చూసారా, ఎంత అద్భుతంగా చెప్పాడంటే అసలు ఈ భూమి మనదేమీ కాదు. దేవుడు చేసి పెత్తనం ఎవరికి ఇచ్చాడు? ఒక్కోసారి మనల్ని అడుగుతూ ఉంటే చెప్తూ ఉంటాం, నేను ఎవరో తెలుసా నీకని. ఎవరిని? కొమ్ము చిక్కాల పెద్ద జమీందారు గారి మనవన్నే. నాకు 100 ఎకరాలు ఉంది అని. ఎవరు నేను? నిన్నగాక మనం పుట్టాడు ఈయనకి 100 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? అది తాతగారిది. ఇప్పుడు పెత్తనం ఎవరిది? అనకూడదు. చూడండి, కష్టం అంతానేమో దేవుడిది. మీరు వెళ్ళండి, ఉదయాన్నే లేచి గొడ్డి చాకరీ చేస్తానండి, అయ్యగారు 10 ఎకరాలు రాయలేదని అంటే ఒప్పుకుంటాడా? చిన్నప్పటి నుంచి పాలేరుతనం చేస్తున్నానండి మా జమీందారు గారి దగ్గర, ఓ 2 ఎకరాలన్నా నా పేరు రాస్తానండి, రాయుడు. ఎందుకు? వారసుడు ఎవరు? కొడుకుల కొడుకు కదా. దేవుడు ఎంత అద్భుతంగా చెప్తున్నాడంటే, ఎంత యాక్చువల్గా దీంట్లో క్రెడిట్ అంతా దేవుడిది, వాడుకునేది పెత్తనం అంతా. చూడండి, ఆయన చేతి పనుల మీద కింద చదవన్న మాట, మంచి మాట అంటాడు. 8:6 వచనం. 8:6 నీ చేతి పనుల మీద చెయ్యి అయింది, పెత్తనం అయింది. అర్థమైందా? తర్వాత ఇంకేమన్నాడు? గొర్రెలు, ఎడ్లు, మృగాలు, పక్షులు, సముద్ర మత్స్యములు వాని పాదముల క్రింద. ఎంత అద్భుతమైన, అదే కీర్తనలో ఉన్న పోయిట్రీ అంటారు, పొయిటికల్ ఎక్స్ప్రెషన్. అంటే ఆయన చేతి పని నీ పాదాల కింద. ఆయన చేతి పని నీ పాదాల కింద. ఎంత గొప్ప విషయం! మీరు ఏమనుకుంటున్నారంటే, నేను నీళ్ళు పెడుతున్నాను, ఎరువులు వేస్తున్నాను, ఎందుకు పంటది ఈసారి 50 బత్తాలు నేను చూస్తాను అనుకుంటున్నారు. అదేమనుకుంటుంది? ఒరే, నేలను చేసిన ఆయన మాకు చెప్పాడేమని, నువ్వు ఎరువేస్తే తీసుకోమని, విత్తనాలు వేస్తే పండించమని, పెత్తనం నీకు ఇచ్చాడని. నిజంగా లోబడి ఉన్నాయి తెలుసా? మీరు చెట్టు వేసారు, ఈ చెట్టు నేనేసానండి అంటారు, ఇల్లు నేను కట్టానండి అంటారు కదా, నాది. అసలు ఇవన్నీ మీకు ఎలా లోబడుతున్నాయి? ఎందుకు? మీరు విత్తనం వేస్తే మొలకలు రావాలి, పంటలు పండాలి.
మీకు ఎద్దు ఎంత ఉంటుంది, మనం ఎంత ఉంటాం? ఎన్నిసార్లు కొడతా ఉంటాం, ఎన్నిసార్లు కొడతా ఉంటాం కదా. అది కొమ్ములు ఎగరేస్తే అంత కొమ్ము చిక్కాల్లో కూడా ఉండవు. అటువంటిది మనకి ఎందుకు లోపడాలి అవి కదా. సో ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. అందుకే అంటున్నాడు, నువ్వు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను చూడగా, తర్వాత ప్రతిదాన్ని వాడి పాదాల కింద. ఇక్కడ కీ పాయింట్ ఉంది, దాన్ని చూసుకునే ముందు వెళ్దాం మనం. ఏంటంటే అది 8వ అధ్యాయం 5వ వచనం. దేవుని కంటే వారిని కొంచెము తక్కువగా, దేవుని కంటే వారిని కొంచెము తక్కువగా. ఆ కొంచెం తక్కువగా ఏంటో చూద్దాం ఇప్పుడు. అలా చేశాడు దేవుడు. అసలు అంత పెద్ద సముద్రాన్ని ఆడుకుంటున్నారు మనోళ్ళు. సముద్రాల మీద స్నానాలు చేస్తారు, పడవలు వేసుకుని, ఓడలు వేసుకుని సముద్రాన్ని ఏళ్తున్నారు, అడవులను ఏళ్తున్నారు, కొండల్ని గుట్టల్ని తవ్వుతున్నారు. ఇంత అధికారం ఎవరిచ్చారు? దేవుడు మనిషికి ఇచ్చాడు. నీకంటే పెద్దదైన చింపాంజీకి బంగారు బుగ్గలను తవ్వుకునే అవకాశం ఇచ్చుంటే పరిస్థితి ఏంటి కదా. అంతే కదా. కానీ చూడండి, మన కంట్రోల్లో పెట్టాడు దేవుడు, రైట్. ఎందుకంటే మనం ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేయబడ్డాం. చూద్దాం ఆదికాండం 1:26, 27, 28 వచనాలు. దేవుని స్వరూపం పోలిక అంటే ఏంటి అంటే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికాను. ఆయన ఒక మాట చెప్పాడు, ఇతను నా కుమారుడు, మీరు అందరూ మాట వినాలని. ఎవరికి? ఈ సృష్టికి. ఇతర గ్రహాల మీదకి వెళ్ళిపోతున్నాం అంటే మన వాళ్ళు అనుకుంటున్నారో మా టాలెంట్ అనుకుంటున్నారు. దేవుడు ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. సో దేవుడు మనిషికి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడు. ఇది ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఈరోజు ఈ పాఠం ఎందుకు తెలుసుకోవాలంటే, దేవుడు నీకు ది బెస్ట్ స్థాయి ఇచ్చాడు. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నన్ను కుక్కలా చూస్తున్నారు. ఎలాగా? ఎలా చూస్తున్నారండి మమ్మల్ని? కుక్కలా చూస్తున్నారండి అంటారా? దేవుడు అలా చూడలా, మనం కుక్కను కుక్కలాగే చూస్తాడు. మనోళ్ళు ఏమన్నా మన మీద ఇష్టంలా కుక్కలా, పందిల్లా, నక్కల్లా చూసిస్తారేమో కానీ ఆయన మాత్రం ఎంత అద్భుతమైన స్థాయి ఇచ్చాడు. నా స్వరూపమందు, మన స్వరూపమందు, మన పోలిక చెప్పు నరులను. తర్వాత ఏం చేసాడు చూడండి, అనుకున్నాడు. తర్వాత దేవుడు తన స్వరూపమందు నరుని, దేవుని స్వరూపమందు వాడిని సృజించను, స్త్రీనిగాను సృజించను. ముందు ఎవరిని చేశాడు? అది నిద్రపోతున్నారో లేదో టెస్ట్ చేశాను. స్త్రీని అన్న వాళ్ళందరూ నిద్రపోతున్నారు. అక్కడ ఏముంది మరి? అలాగే ఉంది కదా. మరి ముందు ఎవరిని చేశాడు? చేశాడు. ఎందాక చెప్పాను కదా, తెలుగు భాష గొప్పతనం అది, తెలుగు భాషలో ఉన్న తీయదనం అది. ఎవరికి ముందు విలువ ఇచ్చారు? స్త్రీలకు ముందు ఇచ్చి ఆ పదం రాశారు. అంతేగాని ముందు అవ్వని తర్వాత ఆదాంని కాదు. ఇప్పుడు ఈ మధ్యలో ఇదో బోధన తెలిసి మీకు తెలుసో లేదో. ఏంటో బోధ? దేవుడు తన స్వరూపమందు, మన స్వరూపమందు, మన పోలిక చెప్పిన నరులను. అంటే మన అంటే ఎంతమంది ఉన్నారు? ఇద్దరున్నారు. ఎంతమంది చేశారు? ఇద్దరిని చేశారు. ఎవరిని? స్త్రీని, పురుషుణ్ణి. అక్కడ ఇద్దరు ఎవరున్నో తెలుసో, ఒక మగదేవుడు, ఒక ఆడదేవుడు. వీళ్ళు కొన్నాళ్ళకి మన వాళ్ళకి కూడా తెలివితేటలు పెరిగిపోయి, అర్థమైందా? మీరు కూడా ఎంత గొప్ప మర్మం బయలుపరిచారు అన్నట్టు చూస్తున్నారు.
ఆయనది ఒకే స్వరూపం, ఒక పోలిక. ఆ! కానీ ఏమని చేశాడు భూమి మీద మనుషులుగా? స్త్రీని గాను, పురుషుని గాను, స్త్రీని గాను వారిని చేశాడు. అక్కడ ఇద్దరు మగదేవుడు, ఆడదేవుడు ఏమి లేరు. ఒకడే దేవుడు. ఆయనకి ఏం లేదు, లింగభేదం లేదు. స్త్రీ పురుషుల అటువంటి వివరాలు దేవుడి గురించి, ఆయన ఆత్మ. చూద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, సమస్తాన్ని ఏలమని చెప్పాడు. ఇప్పుడు మన విషయం ఏంటంటే, దేవుని స్వరూపం పోలిక అంటే ఏంటి? దేవుని స్వరూపం, దేవుని పోలిక అంటే ఏంటో ఈరోజు డీటెయిల్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ 2 పదాలు ఉన్నాయి. ఏంటవి? దేవుని స్వరూపం, దేవుని పోలిక. దేవుని స్వరూపం, దేవుని పోలిక మనకిచ్చాడా లేదా? ఇచ్చాడు. అలాగా ఎవరిని చేశాడు? ఆదాముని, అవ్వని. ఒకవేళ దీన్ని భౌతికంగా తీసుకుంటే, ఆదాముకి 2 కాళ్ళు ఉంటాయి, 2 చేతులు ఉంటాయి, ఒక ముక్కు ఉంటుంది. అంటే దేవుడు కూడా మంచి జుట్టు, కాళ్ళు, చేతులు. ఈ ఉద్దేశంతో ఆయన చెప్తున్నాడా, లేకపోతే ఆయనకు ఉద్దేశం ఏంటి చూద్దాం. ముందు నరుని చేయుదుము అన్నాడు కదా. నరుని చేయుదుము అనే పదం ఉంది 26వ వచనం. మన స్వరూపమందు నరుని. నరుని అంటే మనిషి అని అర్థం, ఓకేనా? హీబ్రూలో దాన్ని ఆడమ్ అంటారు. ఆ పదం ఆడమ్ అంటే నరుడు, మనిషి అని అర్థం. ఆదాం పేరేంటి? ఆదామే. నువ్వెవరు అంటే మనం అంటావు నేను మనిషిని అంటారు. ఆదాం అయితే నా పేరు అదే, నేను అదే. మీకు అర్థమైందా లేదా? మన పేరుకి ఒక అర్థం ఉంటుందా? ఆదాం పేరుకి అర్థం ఏంటి? మనిషి అని అర్థం. దేవుడు మొట్టమొదట ఆదాము అంటే అర్థం ఏంటంటే మానవ జాతి, మనిషి, నరుడు అని అర్థం. అసలు ఆ పదం ఎలా వచ్చిందో కూడా చూద్దాం. దేవుడు మానవాళి సృష్టి గురించి మాత్రమే మన స్వరూపమందు మనిషిని చేయదు అన్నాడు, నరుని చేయదు అన్నాడు. మీకు అర్థమైందో లేదు? పక్షులు, జంతువులు, మొక్కలు ఎప్పుడూ కూడా ఈ పదాన్ని ఉపయోగించలేదు ఎవరికి. ఇది ఎందుకు చెప్తున్నాడు అంటే చాలా క్లియర్గా, మీరు ప్రత్యేకం, మీరు నాకు చాలా ప్రత్యేకం. ఎవరు? దేవుడు లోకం ఎంతో ప్రేమించానంటే కుక్కలో మొక్కలో అట్లనా కదా. మన కోసం ఏమని పంపించాడు? మొక్కల కోసం. ఈ భూమి మీద మొక్కల జాతి అంతరించిపోతుందని యేసుప్రభు శిలువ మరణం పొందాల్సిన అవసరం లేదు. కుక్కల జాతికి అన్యాయం జరుగుతుందని దేవుడు పరలోకం నుంచి ఎవరినో పంపించాల్సిన అవసరం లేదు. మనుషులు దేవునికి చాలా ప్రత్యేకం. ఈ సృష్టిలో ఎవరికి లేని భాగ్యం మనిషికి మాత్రమే ఇచ్చాడని చెప్పడానికి దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటున్నాడు. సో మనం ఒక పాయింట్ ఆలోచిద్దాం. ఆయన నీకు బెస్ట్ స్థాయినిచ్చాడు. మనం దేవుడికి ఏ స్థాయినిచ్చు? నీ సృష్టిలో, నీ ప్రపంచంలో, నీ కుటుంబంలో, నీ జీవితంలో అందరికంటే లాస్ట్ ఆయనకి. నా ప్రపంచంలో నా పోలిక చొప్పున ఎవరున్నారు? నా కొడుకు ఉన్నాడు, నా కూతురు ఉంది, నా భార్య, నా కుటుంబం. వీళ్ళందరి తర్వాత చిట్ట చివర ఎవరికిద్దాం? దేవుడికి. అది టైం ఉంటే, అవకాశం ఉంటే, వీలైతే. అవునా? కానీ దేవుడు ఏం చేశాడు? తన సృష్టిలో ఎవరికీ లేని భాగ్యాన్ని, ఎవరికీ ఇవ్వలేని స్థాయిని మనకిచ్చాడు. మనం ఏం చేస్తున్నాం? నా ప్రపంచం అంటే ఏంటి? నా ప్రపంచం అంటే ఏంటి తెలుసు? నా ఇల్లు, నా కుటుంబం, నా పని. నేనేం చేస్తానో దాంట్లో దేవుడికి నచ్చే ప్రాధాన్యత ఏంటి? ఈరోజు ఆలోచించండి. ఎప్పుడైనా నాకు దేవుడు ముఖ్యమని గట్టిగా ధైర్యంగా చెప్పగలుగుతావా? చెబితే అలాగైతే నన్ను ఎందుకు చేసుకున్నారు అంటది ఆవిడ. నాకు దేవుడు ముఖ్యం అంటే అలాగైతే మమ్మల్ని ఎవడ కనమన్నాడు అంటాడు కదా. ఇవన్నీ తట్టుకోలేక ఒరే వద్దురు బాబు, నాకు ఎవరు ముఖ్యం?
మీరే ముఖ్యం. లాస్ట్ మీకు అంతా అయిపోయిన తర్వాత ఎవరికి ఇస్తాను? చాలామంది చచ్చిపోయిన తర్వాత ప్రార్థన ఎట్టించండి అంటారు. మరి బ్రతుకున్నప్పుడు ప్రార్థనకు రావు. చచ్చిపోయిన తర్వాత ఏం పెట్టించాలంట? బ్రతుకున్నప్పుడు ప్రార్థనకు రావు, కానీ చచ్చిపోయిన తర్వాత నీ పేరు మీద ప్రార్థన పెట్టించాలి. ఎందుకు? అంతేనా? ఇప్పుడు ఇంకోటి, నన్ను మాత్రం సమాధి చేయండి అమ్మా. ఏం చేయండి? బతుకుండగా ఆయన్ని సమాధి చేసేసావు. కనపడం దరిదాపుల్లో ఆరోగ్యం ఆయుష్ అన్నీ బాగున్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు కనపడం దేవుడి దగ్గర దరిదాపుల్లో. నువ్వెందుకు మా పనికి రావని ఇంట్లో ఉన్న అందరూ వేసిన తర్వాత, వాళ్ళకి ఏంటి వేసిన తర్వాత, వాళ్ళకి ఎలాగ నేను పనికి రావట్లేదు, మా పాస్టర్ గారు ఎవరు వచ్చినా ఆనందంగా స్వీకరిస్తారు, ఆయన వచ్చి కూర్చుంటే వాక్యం వింటే దేవుళ్ళు ఎదిగితే ఆయనకు చాలా సంతోషం. ఎవరు పొమ్మన్న ఆయన మాత్రం పొమ్మండి కదా, కూర్చుంటే అక్కడ చల్లగా మెల్లగా జీవితం. ఇది కాదు. ఆయనకేమో అధమ స్థానం ఇచ్చి ఆయన మనకు ప్రథమ స్థానం ఇచ్చాడు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పటి వరకు వాడిన పదం మన వెలుగు కమ్మన్నప్పుడు ఏమనలేదు, మన ఆలోచన చొప్పున మన అంతా కలిసి వెలుగుని చేద్దాం అన్నాడు. కానీ ఇక్కడ ఏమన్నాడు చూడండి, అంటే ఇక్కడ నిర్ణయం చేశాడు చూడండి. ఆయన చాలా, అంటే మనకు చాలా పెద్ద ప్లాన్ చేశాడు. మీరు దేవుడి గురించి ఏమైనా మీటింగ్ పెట్టుకున్నారా? మీటింగ్లకి రావడం కాదు నేను అంట్లా. దేవుడి గురించి మీటింగ్ పెట్టుకున్నారా? నలుగురు కూర్చొని, అరే మన దేవుడు ఇది, మనం ఇలా చేద్దాం, ఇలా బతుకుదాం, అరే నా పని ఇది, నా ఆస్తి ఉంది 10 ఎకరాలు నీకు, ఈ కాదు. ఇక మన దేవుళ్ళో ఉన్నాం, దేవుని కోసం ఇది చేద్దాం, సంఘానికి ఇలా సహకరిద్దాం, నేను ఉన్నా లేకపోయినా దేవుళ్ళు కొనసాగింది, ఇలాంటివి మాట్లాడుకోరు. 2 గాజులు ఉన్నాయనుకో, 3 ఉన్నాయనుకో, ఒక కూతురికి తెలియకుండా 2 ఇచ్చేసి ఒకటి పోయిందని చెప్పేసి, ఒక కూతురికి ఒకటి ఇచ్చేసి నీ కూడా ఒకటి ఇచ్చాను, ఇద్దరికి సమానం అని చెప్పేసి ఈ దరిద్రమైన ఆలోచనలు చేస్తాం మనం. ఆయన ఏం చేశాడు? నాకు వాల్యూ ఇచ్చాడు. మన కోసం ఒక మీటింగ్ జరిగింది పరలోకంలో. అలాంటిలో ఉండాలి కదా. అసలు అన్ని వాళ్ళ పాదాల కింద ఉండాలి, అన్నీ వాళ్ళకి లోబడాలి. అటువంటి వాళ్ళని చేద్దాం మన స్వరూపంలో. అప్పుడు రిస్క్. మనలా అంటే ప్రమాదం ఉంది తండ్రి. మనలా అంటే మన స్వరూపం ఇస్తే వాళ్ళకి చాలా ప్రమాదం. అసలు ఆయన స్వరూపం ఏంటి అంటే, దేవుడు స్వేచ్ఛాపరుడు, స్వేచ్ఛా చిత్తం గలవాడు. ఆయన తన చిత్త ప్రకారం ఏదైనా చేయగలవాడు. ఆయన నచ్చిందంటే ఏం చేస్తాడు, నచ్చకపోతే మానేస్తాడు. ఆ గుణం మనిషికి ఇవ్వాలి. మరి ఆయన గుణం అది. ఇస్తే ఏం చేస్తారు? ఇలా కొంపలు ముంచేస్తారు. మరి మన స్వరూపం చేద్దాం అనుకుంటున్నాం కదా, ఈ విశ్వాన్ని వాళ్ళ కోసమే కదరా చేద్దాం. మనం చేద్దాం. దేవుడికి తెలుసు మనిషికి స్వేచ్ఛనిస్తే ఏమవుతుందో అని. కానీ ఆయన స్వరూపంలో ఏముంటుంది? స్వేచ్ఛ ఉంది. దేవుడు నిన్ను చాలామంది అంటూ ఉంటారు, ఏదేని తోటలో పండు తింటా ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడో జ్యూస్ తాగుతున్నాడా? ఏదేని తోటలలో అసలు వీళ్ళకి తెలియని బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, అసలు దేవుడు మనిషిని చేసింది ఎలాగా? స్వేచ్ఛాపరుడుగా. నిన్నేమి చెయ్యొద్దని చెప్తాడంతే. చేసేటప్పుడు చెయ్యట్టుకుని లాగడు. లాగితే నువ్వు ఆయన స్వరూపం, ఆయన పోలిక కాదు. నీ స్వేచ్ఛని ఆయన గౌరవిస్తాడు. అది చూద్దాం ఆయన స్వరూపం పోలిక అంటే ఏంటో. నిజంగా మనకి దేవుడు చాలా గొప్ప స్థాయిని ఇచ్చాడు. ఈరోజు ఇది మీకు అర్థమైతే జీవితంలో మొట్టమొదటి దేవుని కోసం మీటింగ్ పెట్టి ఇంట్లో కూర్చొని నలుగురు దేవుడి కోసం కూర్చొని మనం ఇది పరిస్థితి, మన పరిస్థితి ఇది. నా దగ్గర 2 బైబిల్ ఉన్నాయి, ఓ బైబిల్ నీకు, అలాంటవా? ఇవే మాట్లాడడం. లేకపోతే నేను ఇదిగోరే చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను, పుస్తకాలు సంపాదించుకున్నాను, రాసుకున్నాను, ఇది ఇలా నేర్చుకో, తర్వాత నువ్వు కష్టమైనా సరే స్వార్థ పని చేయి, లేకపోతే పని చేయలేమని సహకరించు, ఏమని చెప్పారా? అంతే. కొంచెం బీపీ డౌన్ అయ్యి హాస్పిటల్ పెడుతులోకి కేకే, మా తమ్ముడిని కేకే, కేకే, కొడుకుని కేకే, పిల్లల్ని కేకే, చూసుకుంటారు, నేను పోతున్నాను. పోవో, తర్వాత రోజు శుభ్రంగా తినేస్తాం. వాళ్ళకి వచ్చి భయం వేసేసి మనం ఏదో అయిపోతామని చిన్న ప్రాణాపాయం మీదకి వచ్చేస్తేనే అన్నీ ఆలోచించి అప్పగింతలు చెప్పేస్తున్నాం. దేవుడు
మీకు వచ్చిన బైబిల్లో చచ్చిపోయిన వాళ్ళంతా చచ్చిపోయే ముందు దేవుడి గురించి చెప్పి చచ్చిపోయారు పిల్లలకి. మనోళ్ళు చచ్చినా చెప్పరు. అంతే కదా. ఇది విషయం. నా జీవితం దేవుడితో ముడిపడి ఉంది, మనం ఎలా చేద్దాం, ఇలా చేయండి అని. ఆయన మన కోసం ఆలోచించి నిర్ణయం తీసుకున్నాడు. మనతో రిస్క్ ఉంటుందని తెలిసి కూడా దాన్ని బేర్ చేయడానికి ప్రేమ గల దేవుడు నా స్వరూపమే ఇవ్వాలి వీళ్ళకి అని. చూడండి, మనిషి సృష్టిలో మిగిలిన వాటికంటే చాలా ప్రత్యేకం చెప్పడానికి ఈ పదం ఉపయోగించాడు. స్త్రీని గాను పురుషుని గాను వారిని అంటే అర్థం ఏంటి? దేవునికి లింగభేదం ఉంటుందని కాదు. ఈ భూమి మీద మానవ జీవితం ఫలించి అభివృద్ధి చెందాలంటే, తమ తరాలను కొనసాగించాలి అంటే స్త్రీ పురుషులు ఇద్దరూ అవసరం. గుర్తుపెట్టుకోండి, స్త్రీకి పురుషుడికి ఇద్దరికి దేవుని పోలిక, దేవుని స్వరూపం. ఇద్దరూ విలువైన వాళ్ళు దేవుడికి. ఇద్దరూ సమానమే దేవుడి దృష్టిలో. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. కాబట్టి దేవుడు అడు స్త్రీని పురుషుడిని ఎలా చేశాడు? తన స్వరూపం అందు తన పోలు చెప్పును. దీంట్లో మంచి పాయింట్ ఉంటుంది చెప్పడానికి, ఎందుకంటే సమయం లేదు, తర్వాత చెప్తాను మీకు. ఇది స్త్రీ గురించి చెప్పాను. తెలుగులో స్త్రీ నామవాచకం ముందు వస్తుంది, అది గొడవ. తెలుగు భాష మాధుర్యం అది, అంతే. నెక్స్ట్ అది ఇంగ్లీష్లో చూడండి. గాడ్ క్రియేట్ హిమ్ మేల్ అండ్ ఫీమేల్. మేల్ అంటే పురుషులు, మగవాళ్ళు. ఫీమేల్ అంటే ముందు చూడండి, రెడ్ కలర్లో రాసాం కదా, మేల్ అండ్ ఫీమేల్. అంటే ముందు ఎవరినాయి అనే, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఎందుకు నొక్కి చెప్పాల్సి వస్తుంది? చిన్న చిన్న పదాలు, ఇవి పెద్ద విషయం కాదు. వీటిలో సిద్ధాంతాలు తీసేశారు. ఇంక దేవుడు, దేవుడమ్మ, తండ్రి దేవుడు, అమ్మ దేవుడు, అక్కడ పరలోకంలో అంట. ఇది కొత్త సిద్ధాంతం నడుస్తుంది, తెలుసా మీకు? మీరు మర్చిపోయే విషయం చెప్పనా? పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అన్నాడంతే. అక్కడ కూడా ఎవరు? పెండ్లి కుమార్తె ఏమంటుందంట? ప్రభు అని యేసు రమ్ము అంటుంది. ఆత్మయు పెండ్లి కుమార్తె ఏం చెప్తున్నారు? అది చూసారు, అక్కడ కూడా ఎవరున్నారు? వీళ్ళ మేధస్సుకి, వీళ్ళ తెలివితేటలకి ఒక్కోసారి ఇంత ఈజీగా ఉంటే ఇంత కష్టపడి చదువుతున్నాడు ఎందుకు అనిపిస్తుంది నాకు. చెప్పాను కదా, అంగన్వాడీ నుంచి మళ్ళీ చదువుకోలేదు. ఆదాం అనే పదానికి అర్థం ఏం చెప్పాను కదా, మనిషి అని. రెండో పదం ఆదామ అంటే అర్థం ఏంటంటే నేల లేదా ఎర్రమట్టి. ఆ నేల నుండి తీయబడిన వాడు అని. ఎర్రమట్టితో చేయబడ్డాడు అంటే ఎవరు? ఆదాం. నిజమే. చూడండి, దీనికి మూలపదం ఎర్రటి రంగు. ఏదోం అనే పేరు వచ్చింది తెలుసా? ఏసావుకి ఎలా వచ్చింది తెలుసా? ఈయనకి అన్నీ ఎర్రగా ఉండే ఇష్టం. ఏం కారం వేసాడు కానీ యాకోబు ఆ ఎర్రనిగా ఉన్న పిడిగాయలు కూర కోసం అమ్మేసుకున్నాడంట. ఆ ఎరుపు రంగు చాలా మంది కలర్ పిచ్చి ఉంటుంది. మా అబ్బాయి ఎరుపండి, మా అమ్మాయి ఎరుపండి, తెలుపండి, మేమంతా కలర్ అండి, ఇలా కొంతమంది ఫీలింగ్ ఉంటుంది కదా. ఇలాంటి వాళ్ళు ఏసావు జాతికి సంబంధించిన వాళ్ళు చాలా పెద్ద ప్రమాదం ఉంటుంది. వీళ్ళకి పెద్ద చికెన్లు మటలు పెట్టాకలు చిక్కుడుకాయ కూర ఉంటే సరిపోదు. కాబట్టి ఏదోమనే పేరుకి అర్థం ఏంటంటే ఎర్రని వాడు అని. ఆయనకి ఆ రంగు అంటే ఇష్టం, ప్లస్ ఆయన కూడా అలా ఉండొచ్చు. ఆదాము ఎర్రని నేల నుంచి తీయబడ్డాడని మూల పదం, దాని అర్థం అంతే. ఓకే, రైట్. అదేవిధంగా హిబ్రూలో రక్తం అనే పదాన్ని డ్యామ్ అంటారు. ఆ డ్యామ్, దాంట్లో డ్యామ్ అంటే ఏంటి? రక్తం. ఇప్పుడు దీనికి ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే, మొదటి కొన్ని 15:50 చూడండి. దేవుడు మనుషుల్ని ఎలా చేశాడు? సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును. అందుకంటే ఈ శరీరంతో ఉన్న మనుషులు, ఈ దేహంతో ఎక్కడికి వెళ్ళరు అంటే, ఈ శరీరంతో ఎక్కడికి వెళ్ళలేరు? పరలోకానికి. రక్త మాంసములు అంటే దేవుడు నరుని సృజించాడు అన్నాడు కదా. ఎలా సృజించాడు? రక్తముతోనూ మాంసముతోను, భౌతికంగా. ఇవి బేసిక్ ఎలిమెంట్స్.
రక్తంలో మన ప్రాణవాయువు ట్రావెల్ చేస్తుంది. మాంసం మన బాడీని కప్పుతుంది, అన్ని అవయవాలను. రెండు బేసిక్ ఎలిమెంట్స్. సింపుల్గా చెప్పాలంటే నరుడు అంటే ఆదాము. ఆదాము అని పేరుకి అర్థం నరుడు. ఓకేనా? దానికి రావడానికి కారణం దాంట్లో ఉన్న పదాలకు అర్థాలు చూసాం. ఈ అవసరమైతే ఉపయోగించుకోండి, లేకపోతే లేదు. కానీ అయితే అసలు విషయం ఇది మాత్రం జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుని స్వరూపం, పోలిక, రెండు పదాలు ఉన్నాయి. రెండింటిని ఆలోచించడానికి ముందుగా అసలు దీనికి సంబంధించిన రెఫరెన్స్ని ఒకసారి స్టడీ చేద్దాం. అప్పుడు అనాలిసిస్ చేద్దాం. ఎఫెసీ పత్రిక 4:24. ఒక 4 రెఫరెన్సులు మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి, చూడండి. ఎఫెసీ పత్రిక 4:24. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును. ఇప్పుడు దేవుని పోలిక అని చెప్పిన వేళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. నీతి, యథార్థత అని. ఇప్పుడు చూడండి, కొలసీ పత్రికలో కూడా రండి. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఎలయనగా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం నూతన పరచబడుచున్న నవీన స్వభావమును. నవీన స్వభావం అంటే ఏంటి? కొత్త జీవితం, కొత్తగా మార్పు. వేటిలో మార్పు? లక్షణాలలో, పరిశుద్ధతలో, కోపంలో, ప్రేమ విషయంలోనూ సరిగ్గా లేవు. ఇప్పుడు అటువంటి లక్షణాలలో మనలో ఏం రావాలి? మార్పు రావాలి. అంటే దేవుని స్వరూపం, దేవుని స్వభావంలోకి మనం మార్చబడాలి అని. తర్వాత ఇంకా మీరు చూడగలిగితే 5వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఆదామును సృజించిన దేవుని పోలికగా అతన్ని చేసెను. తర్వాత 9:6 ఆదికాండం 9:6లో దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. ఇప్పుడు మీరు చూడండి, నరుని రక్తం చిందించు అని రక్తం నరుని వలనే చిందించకూడదు. ఇప్పుడు రక్తానికి ఇందాక చెప్పిన రక్తం దేవుడు మనిషిని చేసేటప్పుడు ఎలా చేశాడు? రక్త మాంసాలతో చేశాడు. ఓకే, ఇక్కడేం చెప్తున్నాడు? రక్తం చిందించకూడదు, ఎందుకంటే దేవుడు నరుణ్ణి తన స్వరూపమందు చేశాడు. అంటే నేను రెఫరెన్స్లు మాత్రమే చెప్తున్నాను. ఇవన్నీ దగ్గర పెట్టుకుని ఒకసారి అప్పుడు అనాలిసిస్ చేద్దాం. ఓకే, ఇంకా రోమపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం. రోమపత్రిక 8:29. తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు వారు తన కుమారునితో సారూప్యం గలవారగునట్లు ముందుగా నిర్ణయించాను. అక్కడ సారూప్యం అన్నట్టు కుమారునితో సారూప్యం గలవారగునట్లు. తర్వాత చూడండి 3వ అధ్యాయం 18వ వచనం. తర్వాత లాస్ట్ పదంలోకి వచ్చానండి, టైం లేదు. ప్రభువుగా ఆత్మ చేత, ఆత్మకు ప్రభు ఆ పోలికగానే, పోలిక అనేది ఏమవుతుంది? మార్చబడుతుంది. అంటే అప్పుడులాగా గతంలో ఉన్నట్టుగా కాకుండా దేవుని ఆత్మ వల్ల మనం ఏమవుతున్నాం? మార్చబడుతున్నాం. తర్వాత గలతీ 4:19లో క్రీస్తు స్వరూపం ఏంది ఏర్పడే వరకు మీ విషయమే మరల నాకు స్వరూపం ఏర్పడాలి. అంటే అర్థం ఏంటి చెప్పండి? క్రైస్తవులు అయ్యారు, క్రీస్తు స్వరూపం ఏర్పడడం అంటే యేసు క్రీస్తు వారి లక్షణాల మాదిరిలోకి మనం రావాలి. అంటే అది ఏమవ్వాలి? మారాలి, ఎదుగుతూ ఉండాలి, సంపాదించుకోవాలి. ఓకేనా? 3వ అధ్యాయం 9వ వచనం. దేవుని పోలికగా పుట్టిన మనుషులను. ఓకే, ఈ వచనాలన్నీ దగ్గర పెట్టుకున్నారు కదా. వీటిని దేవుని స్వరూపం అంటే ఏంటి, పోలిక అంటే ఏంటో చూద్దాం. చెప్పిన సందర్భాల్లో ఉన్న కామన్ విషయాలు ఏంటో అర్థమైతే మనకు చాలు, ఒక క్లారిటీ వస్తుంది. చూడండి, ఏంటంటే దేవుని స్వరూపం మీనింగ్ ఏంటి? హేతుబద్ధమైన ఆలోచన, నైతిక కర్తవ్యం, మరి సృష్టిపై ఆధిపత్యం,
సామర్థ్యంతో సృష్టించబడని సూచిస్తుంది. దీని అర్థం ఏంటో చెప్తాను. బాబు పెద్దమైన కష్టమైన పదాలు అనుకోకండి, ఏం కాదు. ఇంకోటి చూడండి, ఇది శాశ్వతాంశం కోల్పోలేని దేవుని స్వరూపం. అంటే దేవుని స్వరూపము పోలిక మనిషికి ఇచ్చాడా లేదా? ఏంటి ఇవ్వడం అంటే ఆలోచించడం. ఇది మంచిది లేదు, చెడు చేయకూడదు. ఇంకా జంతువులు ఏ విధంగా ఆలోచించలేవో వాటికి భిన్నంగా మనుషులు ఆలోచించగలుగుతారు. అక్కడ మీకు ఒక సింబల్ పెట్టారు, డేంజర్ సింబల్ పెట్టాను. మీరు అక్కడ ఏం చేయలేదు, దాన్ని ముట్టుకోరు. మీకు ఆలోచన తెలుసు, అది కరెంట్ ఇక్కడ ఉంది, పాస్ అవుతుందని. అదే ఒక జంతువు ఆలోచించలేదు. ఆ ఆలోచించే గుణం మనిషికి దేవుడిచ్చాడు, అది దేవుని స్వరూపం. రెండు, ఇంకా నైతిక కర్తవ్యం అంటే వ్యక్తిగతంగా మనం చూడండి, మీకు ఎవరున్నా లేకపోయినా మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఏమనిపిస్తా చెప్ప మనకి ఒకటి ఉంటుంది, ఏంటది? మనస్సాక్షి. అవునా? ఎవరు చూసినా చూడకపోయినా మనకి ఏమనిపిస్తుంది? భయమే వేస్తుంది. అవునా? మనల్ని గద్దిస్తూ ఉంటుంది. అది తప్పు చేసామని మనకేం చేస్తుంది? దోషారోపణ చేస్తుంది. అది వేటికి ఉండదు? జంతువులకు. తర్వాత ఇంకా సృష్టిపై ఆధిపత్యం వహించే సామర్థ్యం అంటే అర్థం ఏంటంటే, దేవుడు మనిషికి స్వరూపాన్ని ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే తన ప్రతినిధిగా పరిపాలించమని అవకాశం ఇచ్చాడు. ఇప్పటికీ ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆదాము కంట్రోల్లో ఉంది ప్రపంచం. ఇప్పుడు మనం కూడా, మనుషులు కూడా ఏం చేయగలుగుతున్నారు? ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నారు. ఆకాశంలో ఎగరగలుగుతున్నారు, సముద్రాల్లో ఎక్కడైనా ప్రయాణం. ఈ ఆధిపత్యాన్ని దేవుడు ఇన్బిల్ట్గా మనిషికి ఇచ్చాడు. పెత్తనం చేసే గుణాన్ని ప్రతి మనిషికి దేవుడిచ్చాడు. రైట్, ఇంకా క్లారిటీ వస్తుంది, మీకు చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ, మనం ఆలోచిద్దాం. రెండు, ఇది శాశ్వత అంశం అంటే అర్థం ఏంటంటే ఇది పోదు. పాపం చేసినప్పుడు పోలిక పోతుంది, స్వరూపం పోదు. మళ్ళీ చెప్తున్నాను, ఏంటి? పాపం చేసినప్పుడు పరిశుద్ధతను మనం కోల్పోతాం. ఇంకా చెప్పండి, ఇంకా పాపం చేసినప్పుడు ఏం జరుగుతుంది? నీతిని అవినీతి చేసాం, ఇంకా యథార్థత లేదు, భక్తిహీనత. మనం దేవుని పోలికలో సృజింపబడిన, పరిశుద్ధులంగా సృజించబడిన మనం అపరాధాలతో పాపాలతో చచ్చిపోవడం వల్ల కొన్ని లక్షణాలను కోల్పోతాం. దేవునితో అనుబంధాన్ని కోల్పోతాం, మన వ్యక్తిత్వంలో చాలా విషయాల్ని కోల్పోతాం పాపం చేయడం వల్ల. అయితే పాపం చేసిన ఈ విషయాల్లో మాత్రం మనం అలాగే ఉంటాం. ఏ విషయాల్లో? స్వరూపం విషయంలో. మన ఉదాహరణకి పాపం చేసిన మనిషి సృష్టి మీద ఆధిపత్యం చేసే విషయంలో ఏమైనా మారాడా? మనుషులు దేవునికి వ్యతిరేకంగా ఆదాం పాపం చేశాడు, తర్వాత కూడా సృష్టిని ఆధిపత్యం ఎలా? అది ఎప్పటికీ మారదు. అది దేవుడు ప్రతి మనిషిని సృష్టిలో ఇప్పటికీ గొప్పవాడిగానే సృష్టిస్తున్నాడు. మళ్ళీ చెప్తున్నానండి, కొంతమంది ఏమనుకుంటున్నారంటే పాపం చేసిన తర్వాత కానీ మొత్తం కరప్ట్ అయిపోయింది అనుకుంటున్నారు. కొత్తగా ఒక మనిషి పుడుతున్నాడు, చెప్పండి, కొత్తగా ఒక పిల్లడు పుట్టాడు, అతనికి దేవుని స్వరూపం ఉంటుంది, దేవుని పోలిక ఉంటుంది. ఉంటుందా లేదా? ఆదాం తర్వాత కూడా ఉంటుందా లేదా? ఉంది. ఎలాగే యాకోబు పత్రికలు మీరు ఏం చదివారు? దేవుని పోలికగా పుట్టిన మనుషులను దేవుని పోలికగా పుట్టిన మనుషులు అంటున్నాడు. ఆదాము ఎక్కడున్నాడు? ఆది కాండంలో. యాకోబు పత్రిక ఎక్కడ? యేసుక్రీస్తు వారి కాలంలో. అంటే ఆదాము పాపం చేసిన తర్వాత కూడా మనుషులందరూ కూడా ఏం కలిగి ఉంటారు? దేవుని స్వరూపాన్ని కలిగి ఉంటారు. తరచూ స్వరూపం అనేది మార్పు చెందలేని దేవుని గుణాలను సూచిస్తుంది. ఇంకొక ముందుకు వెళ్దాం. ఉదాహరణకి నేను ఎగ్జాంపుల్ చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. దేవుడు ఆత్మ, మీరెవరు? ఆలోచిస్తారండి. మనం కూడా
పాపం చేయడం వల్ల ఏమన్నా ఏమన్నా దురాత్మ అయింది, కానీ ఆత్మే. ఇప్పుడు పాపం చేయడానికి ముందు దేవుడు మన ఆత్మలుగా చేయడు. ఆత్మలు మనం, దేవుడు ఆత్మ, మనం కూడా ఆత్మ. ఓకే, పాపం చేయడం వల్ల ఆత్మ ఏమైనా మట్టి అయిపోయిందా? అవదు, ఆత్మే. నరకంలో కాలిపోయినప్పుడు కూడా దానికి ఏముండదు, మార్పు ఉండదు. అంటే దేవుడు మనిషికి మార్పు లేని తన కొన్ని లక్షణాలని, మారిపోగల కొన్ని లక్షణాలు కూడా ఇచ్చాడు. ఈ రెండు ఉంటేనే మనిషి. ఓకే, ఒకవేళ మారిపోగల విషయాలు ఏంటి, అవి కూడా చూద్దాం. లోతైన ఆధ్యాత్మిక నైతిక సంబంధిత వ్యక్తిత్వం. ఆధ్యాత్మిక అంటే నైతిక అంటే మోరల్ వాల్యూస్. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ప్రేమించాలి, ద్వేషించకూడదు. సో ఇటువంటి విషయాలు నైతిక విషయాలు. దేవుడు ప్రేమామయుడు, మనకు కూడా ఏమిచ్చాడు, ప్రేమనిచ్చాడు. మనం ప్రేమిస్తూనే ఉండాలి కదా మరి. కానీ ఏమైపోయింది అది, ప్రేమని ఎలా మారిపోయింది, ద్వేషించడం మొదలెట్టేసి. దేవుణ్ణి పోలికలో మనల్ని సృష్టించాడు ప్రేమించేవాళ్ళుగా. ఒక విషయం చెప్తాను వినండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో దేవుని పోలిక ఎలా ఉంటుందో చూడండి. నీతిని ప్రేమించితివి, 1:9. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. దేవుడు ఎవరు చెప్పండి? యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. ఆయన ఎవరంట? నీతిని ప్రేమిస్తాడు, ద్వేషిస్తాడు. రెండు విషయాలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన ప్రతి మనిషి గుర్తుపెట్టుకోండి, ప్రతి మనిషికి స్వభావం ఉంటుంది. నీతిని ప్రేమించడం, దుర్నీతిని ద్వేషించడం. ఇలాగే దేవుడు సృష్టించాడు. మనం ఏం చేసాడు, రివర్స్ చేసాం. దుర్నీతిని ప్రేమించి నీతిని ద్వేషించడం. ఆ ప్రేమించడం అనే దాన్ని, దేన్ని ప్రేమించాలో అది మానేసాం. కాబట్టి పాపం చేసి మన వ్యక్తిత్వాన్ని కోల్పోయాం. అసలు ప్రేమ అంటే ఏంటి, ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అనేది మనం కోల్పోయాం. పోలిక అంటే గుణగణాల గురించి, స్వరూపం అంటే ఆయన ఆత్మ, ఆయన మనకిచ్చిన అధికారం, మనుషులకి ఇచ్చిన సార్వభౌమాధికారం గురించి చెప్తున్నాడు. ఏది స్వరూపం అంటే. పోలిక అంటే ఆయన గుణాలు. ఆయన ప్రేమ గలవాడు, మనం కూడా ప్రేమ గలవాడు. మీకు ఒక విషయం చెప్తున్నాను. మీ పిల్లల్ని అడిగారు అనుకోండి, మీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అని. ఆ పిల్లోడికి పెద్ద అగ్ని పరీక్ష. ఎందుకు? అమ్మ ఇష్టం అంటూలేక నాన్న కుళ్ళు వచ్చేస్తుంది. కుళ్ళు రావడం అంటే బాధ కలుగుతుంది. మీకు చెప్పరు కానీ చూక్కుమంటది ఏదోని, అవునా? నాన్న ఇష్టం అంటే అమ్మకి పైకి చెప్పరు కానీ ఈ గుణం ఎక్కడితో తెలుసా? దేవుడిది. ఏలయనగా నీ దేవుడని యెహోవా రోషము గల జలస్ గాడ్ అంటాడు ఇంగ్లీష్లో. దేవుడికి జలసీ అంట. జలసీ అంటే అర్థం ఏంటి? నా కొడుకు నన్ను ప్రేమించాలి. ఇప్పుడు అసలు చెప్పిన సందర్భం కాంటెక్స్ట్ చెప్తున్నా, ఒకసారి వినండి. నీ దేవుడని యెహోవా రోషం గల దేవుడు. ఇప్పుడు ఆయన ఆరాధించకుండా ఇంకొకరిని ఆరాధిస్తున్నావు. ఆయనకి ఏంటంట? రోషం. ఆరాధన ఎవరికి? ఆయనకి కావాలి. మనం ఏం చేస్తాం? ఇంకోటి దేని ఆరాధిస్తాం. అదే అప్పుడు చెప్తాడు అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా? మన భార్య ఎవరితోనో మాట్లాడింది అనుకోండి, భర్త ఎవరితోనో మాట్లాడుతున్నారు అనుకోండి, వీళ్ళకి అరికాళ్ళు మంటలు వచ్చేస్తాయి. తర్వాత గ్యాస్ మంటలు, గుండె మంటలు వచ్చేస్తాయి. ఎందుకు? అసలు ఆయనతో మాట్లాడే పనేంటి, వాళ్ళతో మాట్లాడే పనేంటి నీకు? ఎందుకు? ఆవిడెవరు? నాది, నా భార్య, నా భర్త, నాకు సొంతం. ఈ గుణం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? నాకు మా అమ్మ పోలికి వచ్చింది, మా మేనత్త పోలికి వచ్చింది కాదు. ఎక్కడి నుంచి వచ్చినాయి? దేవుడి దగ్గర నుంచి వచ్చినాయి. దేవుడు ప్రతి మనిషికి ఇచ్చాడు. అందుకే మనం ప్రేమించగలుగుతున్నాం, అందుకే అలా ఉండగలుగుతున్నాం. లేకపోతే పోతే పోనండి, ఆయన అలాగేలంటే అది స్వభావాన్ని కోల్పోతాం అనమాట. ఆయన ఆవిడతో మాట్లాడుకుంటే నేను ఈయనతో మాట్లాడుకుంటాను ఇలా అనుకున్నారనుకోండి, ఎలా ఉంటుంది? అది వ్యక్తిత్వాన్ని ప్రేమించాలి. మనవాళ్ళు
నా భర్త, నా భార్య, నా వాళ్ళు, అంతే, మనకే సొంతం వాళ్ళు అని అనుకోవడం దేవుని స్వభావమే. అలా కాకుండా వదిలేస్తేనే ప్రమాదం. ఓకేనా? చూద్దాం. పోలిక పాపం చేయడం ద్వారా కోల్పోతాం, రక్షణ ద్వారా పొందుకుంటాం. ఇది ఇక్కడ పోలికకి స్వరూపానికి తేడా. అర్థమైందా? ఇది ఎప్పుడు మారదు స్వరూపం, ఇది మారిపోతుంది. మళ్ళీ ఏం చేయొచ్చు? తిరిగి పునరుద్ధరించబడవచ్చు. ఏంటి? రక్షింపబడిన తర్వాత మనం మళ్ళీ మన స్వభావాన్ని మార్చుకోవచ్చు. ఆత్మని మార్చుకోలేం. ప్రభువా, ఆత్మనే, నా ఆత్మనే ఇంకో ఆత్మ మీద మార్చు అంటే అటువంటి మార్పులేమి అవి స్టాండర్డ్ అనమాట. దేవుడు మనకిచ్చిన తన స్వరూపమందు పోలిక చొప్పునంటే రెండు విషయాలు ఉన్నాయి. స్వరూపం అంటే దేవుడు మనిషికి ఏమైతే ఇచ్చాడో అవి ఎప్పటికీ మారడానికి ఉండదు. పోలిక అంటే వ్యక్తిత్వంలో జరిగే మార్పులు, అవి కోల్పోతాం మళ్ళీ తిరిగి. అందుకే క్రీస్తు స్వరూపం మీ యందు, మరి స్వరూపం అన్నాడు కదా. యాక్చువల్లీ ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఆత్మలో ఆయన ఏలిక మనల్ని కూడా ఏం చేశాడు? అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఇప్పటికీ ఈ భూమి మీద మనం ప్రతిదీ కూడా మన కంట్రోల్లో ఉన్న మనుషులు ప్రతిదాన్ని ఏలగలుగుతున్నారు. కారణం ఏంటి? దేవుడు మనిషికి ఆ అధికారాన్ని ఇచ్చాడు. అది ఎప్పటికీ మార్చబడదు. కానీ రెండు వ్యక్తిత్వం చూసిన అది మార్చబడుతుంది. ఇప్పుడు చూడండి, ఈ టేబుల్ చూడండి, మీకు ఏమైనా అర్థమవుతే ప్రయత్నం చేయండి. దేవుని స్వరూపం అంటే మన ఉనికికి సంబంధించిన మన ఆత్మ. పోలిక అంటే వ్యక్తిత్వం. ఇది శాశ్వతమైంది. పాపం చేసిన తర్వాత కూడా మనం కలిగి ఉంటాం. తర్వాత పోలిక, పాపం వల్ల కోల్పోవచ్చు, తిరిగి పాడైపోవచ్చు, మళ్ళీ తిరిగి సంపాదించుకోవచ్చు కూడా. ఆలోచించడానికి, పరిపాలించడానికి, సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండే సామర్థ్యం, అది వాస్తవ స్వభావం, పవిత్రత, వ్యక్తిత్వం. ఎందుకంటే చెప్తున్నాను చూసారా, అంటే జాలి, దయ, నీతి, యథార్థత, ఇటువంటి గుణాలు దేవుని పోలిక. ఇవి దేవుని స్వరూపం. ఇంకా బాగా చెప్పాలంటే ఇది దేవుని యొక్క ప్రాతినిధ్యం. అంటే అర్థం ఏంటి అంటే, దేవుడు ఎగ్జాక్ట్గా తన సృష్టిలో ఎటువంటి అధికారం కలిగి ఉన్నాడో దానిని ఈ భూమి మీద చలాయించడానికి మనిషికి అవకాశం ఇచ్చాడు. అది దేవుని స్వరూపం ఇవ్వడం అంటే మనిషి. నెక్స్ట్ వచనం చూడండి ఒకసారి, 1వ అధ్యాయము 26లోనే, తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేయదుము. తర్వాత అది వెంటనే ఓ మాట అన్నాడు చూడండి, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూజంతువులను, భూమి మీద ప్రాకు ప్రతి జంతువులు ఏలుదురుగాక. అదేం దేవుని స్వరూపం. దేవుని స్వరూపం ఏలడం. ఓకే, అర్థమైందండి? పేర్లు పెట్టండి, ఎవరి పని చెప్పండి. పేర్లు ఎవరు పెట్టారు? భూమిని, వెలుగని, చీకటని కదా. ఇప్పుడు అది ఎవరికి ఇచ్చాడు? నువ్వు పేర్లు పెట్టాను. అది ఎవరి పని? అది దేవుని స్వరూపం. ఇప్పుడు ఎవరికి వచ్చింది కదా. మీకు క్వశ్చన్ తెలుసా? మొట్టమొదటి స్త్రీకి పేరు పెట్టింది కూడా ఆయనే. కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఆ మగవాళ్ళకి పేర్లు పెడుతున్నారు. మొట్టమొదట స్త్రీకి పేరెట్టింది ఎవరు? అవ్వని కాదు నేను అంటలా, నారి అని పేరు పెట్టాడు కదా. అది అవ్వని పేరు పెట్టింది ఎవరు?
చదవండి అక్కడ 3వ అధ్యాయం. 3వ అధ్యాయము 20 వచనం. ఆదాము తన భార్యకు హవ్వని పేరు పెట్టెను. ఎలా అనగా ఆమె జీవం గల ప్రతివానికి తల్లి. అదే విధంగా తీసిన తర్వాత మాంసం తీసిన తర్వాత కూడా చూడండి, అదే 2వ అధ్యాయంలో కూడా నారి అని అనబడు. నారి అని పిలిచింది ఎవరు? ఏమన్నారు? నారి అని. అప్పుడు నారి అన్నాడు ఆయన. అప్పుడు అందరూ సారీ చెప్పుకోవాలి. సారీ 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 ఎందుకు ఇప్పుడు అలుగుతారు కదా మరి ఇల్లు. ఆయన ఏమన్నాడు? నారి నారి అన్నప్పుడు ఇల్లు పరిస్థితి అయిపోయింది కదా. ఓకేలేండి, రైట్. హీబ్రూ పదానికి అర్థం ఏంటంటే దేవుని ప్రతినిధి అని, లేదా ఇంకోటి. యాక్చువల్గా ఈ పదాలకి నేను ఇంకా సింపుల్గా రాయాలనుకుంటాను, కానీ కొన్ని రాయలేం. ఆ పదాలను అంతకంటే తగ్గించడం కొంచెం కష్టం. అందుకే ఒక అమూర్త భావన అంటే ఏంటంటే వానిని కొంచెము కించాడు. అర్థమైందా? దేవుడు పాపం ఎప్పుడూ చేయడు, కానీ మనిషి చేస్తాడు. దేవుడు నీతి ఎప్పుడు తప్పుడు, మనిషి తప్పుతాడు. మీకు అర్థమైందా? దేవుడు సర్వశక్తిమంతుడు, మనిషి కొంచెమే శక్తి ఉంది. తర్వాత దేవుడికి సర్వజ్ఞానం ఉంది, సర్వజ్ఞానవంతుడు. మనిషికి జ్ఞానం ఉంది, కానీ దేవుడు అంతా కాదు. అవునా? మనిషికి చాలా విషయాలు తెలుసు, కానీ దేవుడికి తెలిసిన అన్ని విషయాలు తెలియవు. అది కొంచెం దేవుని కంటే వానిని
కొంచెం తక్కువ వానిగా చేశావు అన్నాడు. దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేశావు. దేవుడు ప్రేమ స్వరూపి, 1 యోహాను 4:16 తెలుసు మనకి. దేవుడు ప్రేమ స్వరూపి. మనం కూడా ఎవరు? మనం ప్రేమిస్తున్నామంటే కారణం అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది. రైట్. ఇప్పుడు 3 పాయింట్లు చెప్తాను, ఒక జాగ్రత్తగానండి. టీవీ అక్కడ వస్తుందా? ఓకే, వదిలేండి. పాపం తర్వాత కూడా మానవాళి ఇప్పటికీ దేవుని స్వరూపంలో సృష్టించబడింది. మొదటి విషయం, మనుషులు ఇప్పటికి కూడా ఏం కలిగి ఉంటున్నారు చెప్పండి? ఇప్పుడు పుడుతున్న మనుషులు కూడా ఏముంది? దేవుని స్వరూపము, పోలిక ఉంది. రైట్. పాపం చేయడం వల్ల ఏం కోల్పోతున్నాం? దేవుని పోలికని కోల్పోతున్నాం. తర్వాత ఇదేమవుతుంది? యేసుక్రీస్తు ద్వారా ప్రాయశ్చిత్తం మరియు మనం మారు మనసు పొంది బాప్తిజం పొందారో తిరిగి ఆయన స్వరూపంలోకి మార్చబడవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు తనలో మార్పు లేని కొన్ని విషయాల్ని మనం స్వతంత్రంగా ఆలోచించి మళ్ళీ పునరుద్ధరించుకునే కొన్ని విషయాల్ని కలిపి మనల్ని సృజించాడు. ఇంకా బాగా చెప్పాలంటే దేవుడు ఎలా ఆయన స్వభావాన్ని కలిగి ఉన్నాడో, ఆయన ఎలా అధికారాన్ని ఆధిపత్యాన్ని చెలాయిస్తాడో అటువంటి స్వరూపాన్ని మనిషికి ఇచ్చాడు. మనిషికి సర్వజ్ఞానం అనేది లేదు, అది తప్ప. సర్వవ్యాపి కాదు, అన్ని చోట్ల మనిషి ఉండలేడు. కానీ కొన్ని విషయాల్లో అందుకే చెప్పాడు, దేవుని కంటే వాడిని కొంచెం తక్కువనిగా చేశాడు. సౌండ్ చూడండి. నెక్స్ట్, స్వరూపం పోలిక అంటే భౌతిక శరీరం కాదు. ఇంకోటి, ఇది కొంతమంది ఏమనుకుంటున్నారంటే పుట్టుకతో మనుషులకి రావు స్వరూపం పోలిక, ఎప్పుడు వస్తాయి? కొంచెం ఎదిగేగలిదే వస్తాయని గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైందా? పుట్టుకతో ప్రతి మనిషి దేవుని స్వరూపాన్ని, పోలికని కలిగి ఉంటాడు. తర్వాత దేవుని నీతివంతమైన లక్షణాలుగా, యాక్చువల్ దేవుని స్వరూపం అంటే దేవుని వ్యక్తిత్వం, ఇంకా బాగా చెప్పాలంటే దేవుని యొక్క ప్రతినిధి. నీతివంతమైన లక్షణాలు అనడం కంటే దేవుని యొక్క స్వభావ లక్షణాలు అంటే, ఇంకా బాగా ఆత్మ అని చెప్పాను కదా, అది దేవుడు ఆత్మగా ఉన్నాడు. అదేవిధంగా మనం కూడా ఆత్మగా ఉన్నాం. రెండో విషయం, దేవుడు ఎలాగైతే పరిపాలించే అధికారం కలిగి ఉన్నాడు, మనుషులు కూడా ఆ విధంగా ఇచ్చాడు. ఇప్పుడు 27:31 ఇది చూసుకుని ముగించేసుకున్నాం. రైట్. ఈ ఎపిసోడ్లో ఇప్పుడు దాకా చెప్పిన దాని విషయంలో కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ సింపుల్గా 2 ముక్కలు అర్థం చేసుకోండి. ఒకటి స్వరూపం, అది మనం కోల్పోం, ఇప్పటికీ పోలిక కోల్పోతాం, మళ్ళీ ఆయన పోలిలోకి మారడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రేమని, వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోగలం రక్షణ పొందడం ద్వారా. పాపం చేసినా చేయకముందు కూడా ఆత్మలమే మనం, అది ఎప్పటికీ మారం. అటువంటి దేవుడు 2 స్వరూపాన్ని, ఇటు పోలికని దేవుడు మనిషికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, పోలికలో మనిషి పాపం చేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఇంకో విషయం చెప్పాను మీకు స్టార్టింగ్లో, దేవుడు స్వేచ్ఛా చిత్తం గలవాడు, స్వతంత్రుడు. మనిషి కూడా ఏమిచ్చాడు? స్వతంత్రం ఇచ్చాడు. నువ్వే నిర్ణయం తీసుకో. నేను ఒక విషయం చెప్తాను, ఆ చెట్టు ఫలాలు తినొద్దు, తింటావా తినవా నీ ఇష్టం. తింటే ఏం జరుగుతుంది, తినకపోతే ఏం జరుగుతుంది చెప్తాడంతే. ఇది జీవితం. మీకు అర్థమైందా? దేవుడు రోబోల్ని చేయాలనుకోలేదు. అర్థమైందా? జపాన్లో పెళ్లి చేసుకోవడం అనేసి రోబోల్ని పెళ్లి చేసుకుంటారంట. ఎందుకు? ఆవిడైతే మాట ఉంది కదా చెప్పి ఓ రోబోని కొనేసుకుని దానికి ఆవిడ పేరెట్టుకుంటే సరిపోదు. అర్థమైందా? ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయిందంటే అర్థం ఏంటి? నాతో కలిసి పనిచేసే వాళ్ళకి ఏముండకూడదు, స్వేచ్ఛ ఉండకూడదు అనుకుంటున్నారు. ఇప్పుడు మనుషులు, మీరు వినండి,
10 మంది మనుషుల్ని పిలిచి పని చేయించుకుంటారనుకుంటారో, ఒక మిషన్‌తో పని చేయించుకోవాలనుకుంటారో చెప్పండి నాకు. తెలివైనోళ్ళు మీరు. కదా! 10 మంది ఒకడంటాడు, "ఏండే 4 అయిపోయింది" అంటాడు ఒకడు. "ఏండే డబ్బులు పట్టురండి" అంటాడు ఒకడు. "టీలు రాలేదంటాడు ఒకడు. పొద్దున్న టిఫిన్‌లు తెచ్చారు అప్పుడే అరిగిపోయినాయి" అంటాడు ఒకడు. "క్యారేజీలు లేట్‌గా వచ్చినాయి త్వరగా వెళ్ళిపోతాం" అంటాడు ఒకడు. ఈ తలపోడంతా నాకెందుకు గాని, ఒకడంటాడు 400 600కి కూలి పనులు వచ్చే రోజులు అయిపోయినాయి 700, 800 అంటాడు. వీళ్ళతో పనడంలేం గాని ఒక మెషిన్ తెచ్చేయండి అంటాడు. దేవుడు అలా అనుకోలేదు. రిస్క్ ఉంది మనతోటి. రిస్క్ ఉంది. స్వేచ్ఛ ఇస్తే రిస్క్ ఉంది. ఆయన ఏమిచ్చాడు తన స్వరూపాన్ని, పోలికనిచ్చాడు. ఎంత ప్రేమ గలవాడు చూసారా? నిజంగా మనమే ఆయన ప్లేస్‌లో ఉంటే రోబోలు చేసేసి ఆడేసుకుందో. ఆ! కొంతమంది అంటూ ఉంటారు. ఆయన జగన్నాటక సూత్రధారి. దేవుడు ఆడిస్తున్నాడంట. దేవుడు ఆడించడు. మనం ఆడుతున్నాం, గంతులేస్తున్నాడు దేవుడికి వ్యతిరేకంగా. దేవుడు ఆడించాలనుకోండి, కాళ్ళు ఇటు తిప్పుతాడు. అన్ని అన్ని కాళ్ళు చచ్చిపోయి తిప్పుతాడు కదా! అంతే కదా! ఇటు తిరగాలి. ఖాళీ ఉండదసల. కాళ్ళు మనం ఆడుతున్నాం కాబట్టి ఆయనకి విరోధంగా ఆ! గీత గురించి చెప్తూ ప్రవచనం ఉంటదనమాట. నాతో భోజనము కూర్చున్నవాడు నాకు విరోధంగా తన మడమను యేసుప్రభు తిప్పేయాలి కదా! మడలు ఇటు తిప్పేయాలి మరి. ఆయనకి వ్యతిరేకంగా కాళ్ళు తిప్పినా ఏమనలేదు. ఊరుకున్నాడు. ఏమిచ్చాడు కాబట్టి. అది స్వేచ్ఛ అంటే. నిజంగా అది ఎంత గొప్ప భాగ్యమో తెలుసా? మీకు స్వేచ్ఛ లేకపోతే ఉంటది చూడండి. పిల్లల గురించి చెప్తాను నేను. మీరు ప్రతిదాన్ని మీకు నచ్చిందే కొనుక్కోమంటున్నారనుకోండి. ఆళ్ళు లోపల పెట్టేసుకొని ఏదో రోజు కక్కేత్తారు. నేను ఆమె డ్రెస్ కొనుక్కోమంటలేదు. అది కొనుక్కోనివ్వట్లేదు. ఇది కొనుక్కోనివ్వట్లేదు. అది కొనుక్కోనివ్వట్లేదు. ఎందుకు ఆడింత ఉంటాడు ఆడు మళ్ళీ. ఆడికేం కావాలి? మనమే 4 బ్యాగులు చూస్తాడు. ఇది అంటాడు. "అరేయ్! ఈ బ్యాగ్ నీకు పని చేయదు. సంవత్సరం రాదు. ఇది కొనుక్కో" అంటాడు. ఈ మా అతనితోని నన్ను షాపింగ్ ఎందుకు తీసుకొచ్చారు? మీరే కొనేసుకోవచ్చు కదా! అనుకుంటాడు. కదా! సో, ఈ చిన్న చిన్న విషయాల్లోనే స్వేచ్ఛ ఇవ్వకపోతే ఇలా ఫీల్ అయిపోతున్నాం. కదా! ఇప్పుడు ఇదివరకైతే ఒకళ్ళని చూసి చేసుకునేవారు. ఇప్పుడు ఎన్ని సంబంధాలు మ్యాట్రిమోనీలు. అన్ని మ్యాట్రిమోనోళ్ళి మనోళ్ళే. అన్ని చోట్ల మొత్తం ప్రపంచం అంతా తిరిగేసి చివరికి ఎన్ని చూస్తాం? ఇది చూసాం. ఆహా! ఇంతకంటే కట్నం, ఇంతకంటే బాగున్నాం, ఇంతకంటే చదువున్నాం ఇంకోటి చూస్తాం. ఇలా ఫస్ట్ ఇయన్నీ చూతులు మొదటి ఆవిడకి పెళ్లయిపోతది. మొత్తానికి ఏమైపోయింది పరిస్థితి. ఇంత స్వేచ్ఛ ఉంది మనకి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవచ్చు. దేవుడు గనుక అలా కాదు. ఫస్ట్ టైమ్ చూసినోళ్ళని పెళ్ళానికి కళ్ళు మూసుకొని వెళ్ళడమే మనం. నువ్వు ఫస్ట్ టైమ్ కళ్ళెత్తుకుని ఎవరిని చూసావో ఆళ్ళతోనే పెళ్ళన్నాడు అనుకోండి. అసలు కళ్ళు మూసుకొని నడుచుకోవడం ఇంకెందుకు? గబుక్కున చూసానా అలా ఎంత భయపడుతూ నడుస్తుంది తెలుసా రోడ్డు మీద. తల దించుకుని. తల దించుకుని ఎందుకు? దేవుడు ఆల్రెడీ అంతే కదా! చెప్పాడు. స్వేచ్ఛ ఇచ్చాడు. రిజెక్ట్ నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. ఈ గుణం ఎవరిది? ఇంత అద్భుతంగా దేవుడు నేను డిజైన్ చేస్తే మనుషులు చూడండి 27 వచ్చిన కాడి నుంచి లాస్ట్ 10 మినిట్స్ ఉంది ముగించేస్తాను. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఓకే 27 నుంచి 30 వరకు అనుకున్నాడు చేశాడు అనుకున్నాడు తరుణం చేద్దామని ఆ విధంగానే చేశాడు స్త్రీనిగాను పురుషునిగాను. దేవుడు మనిషిని ఆశీర్వదించాడు. పోలికనిచ్చిన తర్వాత ఆశీర్వదించాడు. చూడండి ఏమని? మీరు ఫలించి ఇక్కడ ఒక విషయం చెప్తాను. ఆదాము అవ్వలు పాపం చేయకుండా ఏదైనా తోటలో ఉన్నారనుకోండి, పిల్లల్ని కంటారా కనరా? బాగా ఆలోచించి చెప్పండి. కంటారా కనరా? కంటారు. ఎందుకు? ఎప్పుడు ఆశీర్వదించాడు? ముందే ఆశీర్వదించాడు. వివాహం అయ్యి పిల్లల్ని కనడం అనేది పాపం చేయడం కాదు. దేవుడు పరిశుద్ధమైన నియమం. దేవుడు వివాహం ఏమన్నాడు? పవిత్రమైంది అన్నాడు. ఘనమైంది అన్నాడు. అప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన విధానం అది. కాబట్టి అయితే పిల్లలు పుట్టడం, కయ్యను పుట్టడం అనేది పాపం చేసిన తర్వాత జరిగింది కాబట్టి అందరూ ఏమనుకుంటారు? కానీ అది తప్పు.
దేవుడు మనిషిని ఆశీర్వదించాడు. అసలు వివాహం చేసింది ఎందుకు కదా? రెండోది, ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని పెంచండి. ఇప్పుడు జనాభా పెరిగిపోతుందండి, ఏమైపోద్ది? ఏమీ అవదు. ఆయన అదేంటది, ఆయన ఆశీర్వాదం. మరి పెరిగిపోయింది, ఇప్పుడు ఏమన్నా ఎవరికన్నా తక్కువ ఉంటుందా? ఆ నెల ఒక సంవత్సరానికి సరిపడా పొట్టలో నిలవేసేసుకున్నాం, అంత పొట్టలు వచ్చేసినాయి మనకి. అంటే అంత ఎక్కువ తినేసి ఇప్పటికే, తక్కువేమీ లేదు. అవునా? ఇంత పెద్ద ఇన్ని కోట్ల మందికి భూమి సరిపోతుందా లేదా? సరిపోతుంది. అయితే వనరులను సరిగ్గా వినియోగించుకోకపోవడం, మనుషుల యొక్క కల్మషం, ఇవి సరిగ్గా లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే జనాభాని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నారు మనోళ్ళు. అందుకే ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఇంకో పిల్లల్ని కానండి, విస్తరించండి, అదే ఆశీర్వాదం. ఫలించండి, విస్తరించండి. మూడో పిల్లోడికి 25,000 ఇది వచ్చినాయి ఇప్పుడని. ఇది ఎప్పుడో దేవుడు చెప్పాడు ఏమని, ఏం చేయండి, ఫలించండి. నెక్స్ట్ ఇంకోటి, ఏం తినాలో చెప్తున్నాడు చూడండి, మెను. ఏం తినాలో చూడండి వెళ్ళు. ఆదికాండం 20:29. దేవుడు భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, ఫలవృక్షములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. ఏం తినాలి? వెజిటేరియన్. దేవుడు ఏం తినాలి చెప్పాడు? వెజిటేరియన్. మనం కూడా వచ్చి నెల నుంచి అదే పెడదాం. కానీ మనకేం ఏం ఫీలింగ్ ఉంటుంది కలెక్టకపోతేనండి అసలు అది కదా. అసలు దేవుడు మొట్టమొదట మనుషులకి ఏం ఆజ్ఞాపించాడు? ఏం తినమని? కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు. చూడండి మంచి మెను, ఎంత మంచి మెను. ఫలవృక్షాలు. మనమేమో ఫలవృక్షాలు నరికేసుకుని ఇంకా ఈ కోళ్ళని కోసేసుకుని రైట్. ఇప్పుడు ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మనుషులకే కాదు చూడండి, ఇంకా ఎవరికంట తర్వాత వచ్చిన భూమి మీద ఉన్న జంతువులకి, ఆకాశ పక్షులకి, సమస్త జీవులకి, పచ్చని చెట్లన్నీ చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు, అవి జీర్ణించుకున్నాయి. ఈ చిన్న పక్షులు, జంతువులు అన్నీ జీర్ణించుకున్నాయి, మనుషులు జీర్ణించుకోలేదు. జంతువులు మొక్కలు తినడం ఏంటండి? జంతువులు మొక్కలు తినడం ఏంటి? ఇక్కడ ఏముంది అక్కడ? అది ఉందా లేదా? ఫస్ట్ టైం చదివినప్పుడు అర్థమైనప్పుడు మనకు అనిపిస్తుంది, ఎందుకో నేను జీర్ణించుకోలేకపోతున్నాను బ్రదర్. అప్పుడు పులి ఉంటే పులి ఏం తిని ఉంటుంది అంటారు? పులి ఏం తింటుంది? పులిహార తింటుంది. అప్పుడు అంటే ఏంటి జనరల్గా ఏమైంది? ఇప్పుడు అంత ఇబ్బంది ఏముంది అంటే, నీకు తెలిసిన పులి మాంసం తింటుంది కాబట్టి అది కూడా అప్పుడు కూడా అది తినాలన్నమాట. అదంత సమస్య నీతోటి. ఓకే, అప్పుడు దేవుడు దాన్ని అదే తినమంటే అది తింటుంది. మనం మాటను కానీ అది తింటుంది. ఇది జంతువులన్నీ. ఓకేనా? రైట్. కాబట్టి అక్కడున్న మాటకి అర్థం అదే. సమస్త అక్కడ ఏమన్నాడు చూడండి క్లియర్గా. కన్క్లూజన్ చేద్దాం. అన్నిట్లో కూడా పచ్చని మొక్కలు ఆహారం అవుతాయి. అప్పుడు జంతువులు, జీవులు అన్నిటికీ ఏంటి ఆహారం? మనుషులకు కూడా పచ్చని మొక్కలు. కాబట్టి ఆరోగ్యంగా 4 కాలాల పాటు ఉండాలనుకుంటే ఇప్పటికీ ఇదే మంచి ఆహారం. ఏది? ఫ్రూట్స్, ఆకుకూరలు, కాయగూరలు. అది మంచిదే మరి. కూల్ డ్రింక్స్ మానేసాను నేను. ఓకే, 19వ అధ్యాయం కీర్తనల గ్రంథం ముగించేస్తాం. ఇప్పుడు ఇదంతా చెప్పింది దీనికోసమే. ఆయన ఆకాశాల్ని, భూమిని, సముద్రాల్ని, పక్షులని, సముద్ర జీవులని, సమస్తాన్ని చేశాడు. ఎందుకో తెలుసా? నిజం చెప్పనా? ఇప్పుడు ఈరోజు నేను దేవుడి సృష్టిని చేశాడని, దేవుడు ఎంత గొప్పవాడని చెప్పాను. ఎంతమంది విన్నారు? కొంతమంది విన్నారు. అంటే కొంతమందికి అందింది. పోనీ యూట్యూబ్ లైవ్ ద్వారా చూసి కొంతమందే విన్నారు. ప్రపంచంలో 800 కోట్ల మంది జనాభా ఉంటే 800 కోట్ల మందికి
దేవుడు గొప్పతనం తెలవాలంటే ఏం చేయాలి? అందుకే ఆయన ఆకాశం చేశాడంట. వీళ్ళు ఆకాశం కింద మేఘాలు చూసుకుని నిద్రపోతారు. కాబట్టి ఇప్పుడు ఆకాశాలు చెప్తున్నాయి ఏమని? దేవుని మహిమను. ఇప్పుడు యూట్యూబ్ లైవ్ చూడకపోయినా, నువ్వు నేను దేవుని వాక్యంలో వినకపోయినా ఆకాశాలు చెప్తున్నాయంటే ఏమని? ఇది దేవుని చేతి పని. ఎవరి పని? దేవుని చేతి పని. పగటికి పగలు బోధ చేస్తుంది. పగటికి పగలు బోధ చేయడం అంటే పగలు చెప్తుందంట మనకి బోధ. ఏమని? రాత్రి పగలు ఎవరు పెట్టారు అసలు? అసలు బ్యాగ్ నుండి ఆలోచన, చరిత్రలోకి వెళ్ళు. అసలు రాత్రి పగలు ఎలా మొదలైనవి? ఏ గ్రంథం చెప్పింది రాత్రి పగలు స్టార్ట్ అయినాయి అని? ఎలా వెళ్తే ఎక్కడ ఎవరి దగ్గరికి వెళ్తాం? రాత్రికి రాత్రి జ్ఞానం చెప్పుచున్నది. అంత పెద్ద సృష్టి ఏంటి, నిర్మాణం ఏంటి, ఎందుకోసం, నా కోసం నేను ఎందుకు పుట్టాను ఈ భూమి మీద? వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. నీకు భాష ఉంది, మాటలు ఉన్నాయి, అయినా నీ స్వరం ఎవరికి వినబడదు. అంటే ఎవరికి? దేవుని గురించి చెప్పట్లేదు. ఆకాశం నన్ను చేశాడని చెప్తుంది. మనం ఎప్పుడని చెప్తాం? నన్ను చేశాడు, నన్ను చూడు, ఈ నిర్మాణం దేవుని స్వరూపం తెలుసా, నేను దేవుని పోలిక తెలుసా, నేను దేవుడు నాకు స్వేచ్ఛనిచ్చాడు ఆలోచించుకోమని, వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు ఇలా బ్రతకమని. నన్ను జంతువుల్లా చూడలేదు, ఒక పక్షితో సమానంగా చేయలేదు, నాకు గొప్ప స్థాయిని ఇచ్చాడని చెప్తున్నావు దేవుడి గురించి. దేవుడు చేసిన ఆకాశం దేవుడి గురించి చెబుతుంది. మనం కూడా వివరించాలి. మన జీవితంలో దేవుడు చాలా మేలు చేశాడు, చాలా గొప్ప పరిస్థితుల్లో మనకి ఆయుష్ ఆరోగ్యాలు ఇచ్చాడు. మనం చెప్తున్నావు దేవుడి గురించి. ఏం చెప్తుంది తెలుసా? వారంలో డాక్టర్ గారు వాళ్ళండి చెప్తాం. లేకపోతే పాలకొల్లు డాక్టర్ గారు చెయ్యి మంచిదంటండి, ఆయన చెయ్యి. ఏం చెప్తున్నానంటే ఆయన చెయ్యిది. నేను ఎలా ఉండడానికి కారణం ఎవరు చెయ్యి? దేవుని చెయ్యి. మా అమ్మమ్మ ఆశీర్వదించిందండి, అబ్బాయి పుడతాడని, అందుకే పుట్టాను. కథలు చెప్పుకో. దేవుడు ఎప్పుడు ఆయన గురించి చెప్పు. మన జీవితం ఇలా ఉండడానికి కారణమైన ఆయన గురించి చెప్పాలి. ఇప్పుడు దేవుడు ఎవరు గుర్తించేవా? ఈ మొదటి అధ్యాయం దేవుడు ఎవరు? సర్వశక్తి గలవాడు. ఆయన కమ్ అంటే కమ్మని, వెలుగు కమ్మని పలకగా ఏమొచ్చేసింది? సృష్టికర్త. దేవుడు ఎవరు? సృష్టికర్త. కొన్ని సిద్ధాంతాలు ఏం చెప్తే తెలుసా? సృష్టి వేరు, దేవుడు వేరు. అంటే సృష్టిని దేవుడు చేయలేదు, అది అలా ఉంది, దేవుడు తన పని తాను చేసుకుంటున్నాడని. ఎంత గొప్ప చెప్పారు చూడండి. కానీ ఆయన ఏం చెప్పాడు? సృష్టికర్త. ఇంకోటి ఏం తెలుసా? ఆయన మంచి సృష్టికర్త. మీకు ఈ ఫ్రూట్ తినొద్దని ఎవరైనా చెప్పారా? నేను అప్పుడప్పుడు ప్రతిరోజు పేపర్లోనూ వీటిలో మనం యూట్యూబ్లో చూస్తాం కదా, కాకరకాయ మంచిది, బీరకాయ మంచిది, వంకాయ మంచిది, టమాటా మంచిది. ఏంటి అన్నీ మంచియే? పుచ్చకాయ మంచిది. మీరు మంచి కాని ఫ్రూట్ ఒకటి చెప్పండి నాకు, మంచిది కాంది. ఇది తినకూడదు, దీంట్లో బాగోదు, నీకు పడదంతే. ఎక్కువ తినేసి అడ్డమైన గడ్డి తినేసి తేడా వచ్చేసింది కాబట్టి నీకు మంచిది కాదేమో. కానీ ప్రతిదీ పర్లేదు. ఏంటి ఏం మంచిది కాదు? వినండి. తినగలిగిన అన్నీ మంచియే, అవి తినలేనివి, వాటికి వేరే ఉపయోగాలు ఉంటాయి, ఔషధాలు తయారు చేయడానికో. ఏదో జంతువుకు మంచిదేమో, అది ఏదో పక్షికి మంచిదేమో. కాబట్టి పక్షులు తినాలని కూడా మనం తింటే, గడ్డి తినేస్తే మనకేమవుతుంది? అది వాటికి ఆహారం ఉండదు. మీకు వచ్చిన తెలుసా? గడ్డిలో కొన్ని ఆకుల్లోని షెల్లిలో చెక్కుంటుంది, మనకు అరగదు తిన్నారు కాక. అవి మేకలకి గొర్రెలకి మంచి. ప్రతిదీ ఆయన ఎంత మంచిగా చేశాడు చూడండి. అసలు మీరు ఇప్పుడు నాకు అన్ని ఫ్రూట్స్లో దానిమ్మకాయ అంటే చాలా ఇష్టం. అది ఒలుచుకున్నప్పుడు అలా దేవునికి స్తోత్రం అనుకోండి. ఆ డిజైన్ ఏంటి, ఆ గింజలేంటి, ఆ ఎర్రగా ఎవరో అమర్చినట్టు లేయర్స్. మళ్ళీ చూడండి, సిమెంట్ రోడ్ వేసేటప్పుడు మధ్యలో ఒక గీత గీస్తారు, ఎందుకని అడిగాను. ఎక్కడైనా పగిలిపోతే అక్కడితో ఆగిపోద్దని. అర్థమైందా? ఈ లేయర్స్ కూడా చూడండి, కులిపోతే అక్కడితోనే కులిపోద్ది.
ఆ ముక్క సెపరేట్గా తీసేయచ్చు. అవునా? అవి కాపాడబడ్డానికి ఎంత చక్కగా అసలు ఈ డిజైన్ వర్ణించడానికి సమయం సరిపోదు. దేవుడు చాలా మంచోడు. మంచి సృష్టికర్త. అన్ని ఫ్రూట్స్ ఏంటి, అన్ని విధానాలేంటి. నిరాకారం నుండి శూన్యం, శూన్యం నుండి రమ్యం. ఇక్కడ దేవుని ఆత్మ ప్రమేయం. నిరాకారముగాను, ప్రారంభంలో చదివి నిరాకారముగాను శూన్యముగాను ఉంది. ఇప్పుడు ఎంత అద్భుతంగా తయారైపోయింది. అక్కడ ఎవరున్నారు? దేవుని ఆత్మ జలములపై ఆయన చేశాడు, అద్భుతంగా తయారు చేశాడు. దేవుడు ఎవరు అంటే వేరుపరిచే దేవుడు. నువ్వు చీకట్లో ఉంటానంటే వద్దు, వెలుగులోకి రా. వెలుగుని చీకటిని వేరుపరుస్తాడు. లోకాన్ని సంఘాన్ని వేరుపరుస్తాడు. అబ్రహాము విశ్వాసాన్ని కాదనుకునే వాళ్ళు ఏం చేశాడు? అబ్రహాం తన కుటుంబంతో అన్ని జనుల నుంచి వేరుపరిచాడు. ఇశ్రాయేలుని ఆనాడు నుండి కనానీయుల్లోంచి వేరుపరిచాడు. మనల్ని లోకం నుండి వేరుపరిచాడు. ఏలండి ఏమన్నాడు? ఏలండి, ఏలాలి. మన కుటుంబాన్ని మనం వెళ్తాం, వెళ్ళగలమా? మన మాట మన మంచి మార్గంలో నడుపుతున్నప్పుడు వినేలా చేయగలుగుతున్నాం. మన కంట్రోల్లో ఉన్నాయి. మన కుటుంబం మన కంట్రోల్లో ఉంటుందా? అన్ని సిచ్యువేషన్ మన కంట్రోల్లో ఉన్నాయా? మీకు క్వశ్చన్ తెలుసా, చాలామంది మనం గమనించాం, మనం మన కుటుంబాలను ఏలట్లేదు. ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? మన పిల్లలు పాడైపోయినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు దాకా మన కంట్రోల్లో ఉంది అనుకుంటాం. ఏదో రోజు మనకు తెలుస్తుంది, అప్పుడు బాధపడుతూ ఉంటాం. ఏమని? ఏలలేకపోయామని, కాబట్టి ఏడుస్తామని. తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దేవుడు ఈ మనిషికి సృష్టిలో అత్యున్నతమైన స్థానం ఇచ్చాడు. అది దేవుడు ప్రేమ గలవ. కుక్కతోను జంతువుతోను సమాజం అదే సమానం. కుక్క మనిషి ఏది ముఖ్యం? కొంతమంది కుక్కలే ముఖ్యం. అంటే ఒకే జాతి ఆ జాతిని ప్రేమిస్తాయి కాబట్టి. మనం ఏం చేయాలి? దేవుని స్వరూపము, దేవుని మనిషికి వాల్యూ లేకపోవచ్చు. ఒక జంతువు కోసం మనుషులు చంపొచ్చా? జంతువు కోసం. మనిషి ఎంత విలువైనడు, నేను ఎంత విలువిస్తాను ఆలోచించండి. ప్రభు చిత్తం అయితే మరొక నెల మనం మాట్లాడుకుందాం మిగతా భాగాన్ని. మిగతా ఇక్కడ 2వ అధ్యాయం దగ్గర నుంచి మనం కంటిన్యూ అవుతుంది. శనివారం లైవ్ క్లాస్లోని, అదేవిధంగా అడిషనల్గా నేర్చుకోవడానికి జూమ్ క్లాస్లోని కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 2వ అధ్యాయం నుంచి ప్రభు చిత్తం అయితే నెక్స్ట్, ఎందుకంటే ఆ ధర్మశాస్త్రం వరకు ఆదికాండం, క్షమాకాండం, సంఖ్యాకాండం, లేవికాండం, ఈ 5 కాండాలు ఎక్కువ కాలం నేర్చుకుంటాం. తర్వాత నుంచి స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఎందుకంటే తర్వాత ఇంప్లిమెంటేషన్ మాత్రం చూస్తాం. ఇదనుక దీంట్లో బేస్ అనమాట 5 పుస్తకాలు. దాని గురించి కొంచెం డీటెయిల్గా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇదంతా నేర్చుకుంది చివరికి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. ప్రార్థన చేసుకుందాం. వందన సమర్పణ ముగింపు ప్రార్థన సత్యనారాయణ రాజు గారు చేస్తారు. మరి వాక్యం నేర్చుకుందా అనే మరి ఈ మాసంలో 2వ శనివారం క్లాస్కి వచ్చి మీ అందరికీ ప్రవీణ్ క్రీస్తునామములో వందనాలండి. మరి లైవ్ ద్వారా చూస్తున్న వారందరికీ కూడా వందనాలు. మరి దేవుని వాక్యం ఎంతో విలువైంది. ఈరోజు కూడా మనం చాలా చక్కని విషయాలు మనం ఆలోచించలేము. అలాంటి స్థితిలో ఒక కొత్త కోణంలో మరి ఇలా ఆలోచించాలనేది మనకు అర్థమైంది. ఈరోజు ఎపిసోడ్ ద్వారా మరి విషయాలు చక్కగా వివరించినందుకు సహోదరికి వందనాలు. మరి అందరూ కూడా ఈ యొక్క క్లాసులు మిస్ అవ్వకుండా ఆన్లైన్లోని జూమ్ క్లాసుల్లోని ప్రతి నెల సెకండ్ సాటర్డే ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ క్లాసులు కూడా అందరూ అటెండ్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. మరి ఇప్పటి వరకు ఓపికతో కూర్చుని మీ అందరికి మరొకసారి వందనాలు. అలాగే దూర ప్రాంతం వచ్చిన సహోదరులందరికీ కూడా సహోదరులకి వందనాలండి. మరి ఇంకా ఈ క్లాసును ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు సహోదరికి మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, వాళ్ళ కుటుంబానికి మరి మీరందరూ అనుదిన ప్రార్థన గుర్తు చేసుకోండి. ఇలా వాక్యం చెప్పడానికి, ఇంత మెటీరియల్ ప్రిపేర్ చేయడానికి చాలా సమయం కాలం మరి నాకైతే అర్థం కావట్లేదు. తనకు ఆ శక్తి దేవుడు ఎలా ఇస్తున్నాడో మరి తన కొరకు ప్రార్థన చేద్దాం. మరొకసారి మీ అందరికీ వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందాం.
అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థన. మహోన్నతుడా, పరలోకమందున్న మా తండ్రి, నీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామను బట్టి నీకు వందనాలు స్తుతులు. తండ్రి, ఈ మాసంలో సెకండ్ సాటర్డే ఈ విధంగా వాక్యం నేర్చుకుందామనే క్లాస్ ద్వారా తండ్రి నీ కుమారుని నిలబెట్టి విలువైన మాటలు ఇప్పటి వరకు ఉదయం నుంచి ఇప్పటి వరకు నాయనా మీరు తెలియజేసిన విధానం బట్టి నీకు వందనాలు స్తుతులు. విన్న మా అందరిలోని తండ్రి నీ వాక్యాన్ని ధ్యానిస్తూ దాని ప్రకారం నడుచుకునేలాగును ఇంకా అనేక విషయాలు మేము ధ్యానిస్తూ తండ్రి ఈ విలువైన మాటలు విడిచిపెట్టకుండా మా హృదయాల్లో భద్రపరుచుకుని తండ్రి మా హృదయాలు మార్చుకుని నీ చిత్తం గురించి తండ్రి నీ అనాది సంకల్పం గురించి మీరు రాయించిన బైబిల్ గ్రంథం ఎవరన్నా మేము తెలుసుకుని తండ్రి ఇంకనూ నాయన మా రక్షణ జీవితంలో కొనసాగించుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని. ఇదిగో నాయన మరి ఎంతో చక్కని తండ్రి మాటలు తెలియజేసి నీ కుమారుని బట్టి నీకు వందనాలు. తనకిచ్చిన జ్ఞానాన్ని తనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు. ఇంకను తండ్రి నీ కుమారుడికి జ్ఞానాన్ని ఇంకను ఆయుష్ను ఆరోగ్యాన్ని దయచేయమని. మరి ఈ 4 సంవత్సరాలు తండ్రి నీ మాటలు తండ్రి ఎక్కడ ఆటంకం లేకుండా తండ్రి మరి జరుగులాగా సహాయం చేసి నడిపించండి. నీ కుమారులనైనా ఇక్కడికి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి వందనాలు. దూర ప్రాంతం నుంచి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు స్తుతులు. అలాగే లైవ్లో చూస్తున్న అనేక మందినైనా వారందరిని బట్టి నీకు వందనాలు తండ్రి. వారు కూడా మరి నీ వాక్యం వినడానికి ఆసక్తి కలిగి తండ్రి ఓపిక కలిగి నీ వాక్యాన్ని విని అర్థం చేసుకునే భాగ్యాన్ని దయచేయమని. రాబోయే కాలంలో కూడా ఇంకను నీ యొక్క వాక్యం ద్వారా వారందరూ ఆయత్తపడి తండ్రి మన యొక్క రక్షణ జీవితంలో ఇంకా ఎదుగుతూ మా జీవితాలను మార్చుకుంటూ వాక్యానుసారంగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని. మరి యొక్క తండ్రి క్లాస్ నిర్వహించడానికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు. సంఘాన్ని మరి దేవుని క్రీస్తు కొమ్ముచిక్కాలు విశ్వాసులందరూ దీనికి వెనకాల ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరూ అలాగే ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసిన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరి మీరిచ్చిన మరి తండ్రి సహాయాన్ని మరి మీరిచ్చిన ఈవులను నీ కొరకు ఖర్చు పెట్టే ఆలోచన ఇచ్చిన నీకు వందనాలు. ఇదిగో దీనిలో ఎంతమంది అయితే పాలుభాగస్తున్న వారందరినీ దీవించి ఆశీర్వదించమని. రాబోయే కాలంలో ఉన్నతంగా నీ సేవ చేయడానికి నీ తండ్రి నీ యొక్క తండ్రి సువార్తను ప్రకటించడానికి మా అందరికీ దృఢమైన మనసునిచ్చి తండ్రి ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చి ఇక్కడ ముందుకు తీసుకెళ్ళమని. మీరు చేసిన ప్రతి మేలుని బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లించుకుంటూ సమస్త మహిమా ఘనత కీర్తి మీకే ఆరోపిస్తూ క్రీస్తు వారు ఉన్నతమైన నామములో ప్రార్థన వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.